హాయ్ అండి, వెల్కమ్ టు బలాస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ ముందుగా సంకటహర చతుర్దశి శుభాకాంక్షలు. ఈరోజు శుక్రవారం కదండి, సాయంత్రం పూజకి కావాల్సిన ఈ మోదక్కలు అనేవి గణపతికి చాలా ఇష్టం అండి. నేను నా ముందు వీడియోలో ఉండ్రాళ్ళు అలానే ముడుపు కట్టిన పరమాన్నం, ఆ బియ్యంతో పరమాన్నం కూడా చేశాను. ఈ మోదకాలు ఈ వీడియో కోసం చేస్తున్నానండి. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోండి. అందులో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే మోదకాలు అనేవి చాలా గుల్లగా వస్తాయి. ఈ మోదకాలు ఎక్కువగా మహారాష్ట్రలో బాగా చేస్తారండి. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సైడు కుడుములు, పాల తాలికలు అట్లా చేస్తారు. ముడుపు కట్టిన బియ్యంతో పరమాన్నము ఇవన్నీ కూడా నేను నా ముందు వీడియోలో నేను చేసి పెట్టానండి. అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి ఎలాగో చూసి అవి పెట్టుకోండి. నేను ఈ మోదకులు అనేవి కూడా పెట్టుకోవచ్చు. నేను ఈ పూజ కోసం ఈ మోదకుల్ని మీకు చేసి చూపిస్తున్నాను. ఇవి కూడా చాలా ఇష్టం గణపతికి. తర్వాత బాగా కలిపేసుకున్నాక అందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇలాగ కలుపుకోండి. బాగా గట్టిగా కలుపుకోండి. ఎందుకంటే మోదక్కలు అనేవి మనము పూరి ఇలాగ చేసుకుని చిన్న పూరీలాగా అందులో మనము స్టఫ్ చేసుకోవాలి. అందుకని మరీ పలచగా కాకుండా కొద్దిగా చూసుకుంటూ ఇలాగ నేను చూపించిన విధంగా పిండి అది గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో అలాగ కలిపేసుకోండి. ఇది చాలా ఇష్టం అండి గణపతికి. మనము ఏ ప్రసాదం పెట్టినా గణపతి స్వీకరిస్తాడు. మనకు ఏది వీలైతే అవి చేసి పెట్టండి. ఇలా ముద్దలాగా రెడీ అయిపోయాక మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకోండి. దాన్ని ఇలాగ తురుము పెట్టుకోండి. ఒక కప్పు. మీకు నచ్చితే పంచదార కూడా వేసుకోవచ్చు. కానీ బెల్లం అనేది ఏ దేవుడికైనా ప్రసాదంగా సమర్పిస్తే ఆ భగవంతుడు తప్పకుండా ఆశీర్వాదం చేస్తాడండి. అందుకనే నేను ప్రతి దానిలోనూ బెల్లమే ఎక్కువగా వాడతాను. తర్వాత ఒక చెక్క కొబ్బరికాయ తీసుకోండి. కొబ్బరి చెక్క తీసుకోండి. దాన్ని ఇలాగా తీసి పెట్టుకోండి. ఇది చాలా ఈజీగానే అయిపోతుంది. నేను మీకోసమని ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా చేసుకోండి. చాలా బాగుంటాయి. గణపతికి కూడా చాలా ఇష్టము. సాయంత్రం పూజకు ఈ ప్రసాదాలన్నీ ఇప్పుడే నేను రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. సాయంత్రం కంగారు అవ్వకుండా ఉంటుంది కదా. నేను మా ఇంట్లో నా పూజా విధానాన్ని ఎలా చేసుకున్నానో అన్నది చూపిస్తాను. ప్రతి నెల నేను తప్పకుండా ఆచరిస్తానండి. చాలా శుభ ఫలితాలు అందుకుంటున్నాను. గ్రహ దోషాలు అలానే ఏదైనా మనకి కావలసిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ కొబ్బరికాయల్ని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని తురిమి పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. బాదం, పిస్తా, కిస్మిస్ ఇవన్నీ కూడా వేసుకొని కొద్దిగా ఆవు నెయ్యి అనేది వేసుకోండి. ఆవు నెయ్యి లేకపోతే మామూలు నెయ్యి అన్నా వేసుకోవచ్చు. ఎందుకంటే ఆవు నెయ్యి అనేది భగవంతుడికి చాలా ఇష్టం అండి. అందుకనే వీలైనంత వరకు నేను ఆవు పాలతో కానీ ఆవు నెయ్యితో కానీ ప్రసాదాలు చేసి ఆ దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తాను. ఇలాగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఇలాగా కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఈ కొబ్బరి తురుము ఉంది కదా, ఆ ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్లోకి ఈ కొబ్బరి తురుము అనేది వేసేసుకోండి. అది సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోండి. ఎందుకంటే కొబ్బరి అనేది తొందరగా మాడిపోతుంది. ఈ విధంగా మొత్తం కొబ్బరి తురుము అంతా ఈ గిన్నెలోకి వేసేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపేసుకున్నారు కదా, అందులోకి ఒక కప్పు బెల్లం తురుము అనేది వేసుకోండి. ఇది కొబ్బరి తురుము అనేది ఒక కప్పు వచ్చింది. ఆ కప్పుకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకుంటే సరిపోతుందండి. ఇలాగ బెల్లం కరిగే వరకు అంతా బాగా కలుపుకోండి. అడుగంటకుండా మంచిగా కలిపేసుకోండి. తర్వాత అందులో చిటికెడు ఉప్పు వేసుకోండి. ఎందుకంటే మనకి ఆ స్వీట్ అనేది తెలుస్తుంది. చిటికెడు వేసుకుంటే తర్వాత పచ్చకర్పూరం కూడా వేసుకోండి. ఇది కూడా దేవుడికి చాలా ఇష్టము. అందుకని ప్రతి ప్రసాదంలోనూ చిటికెడు పచ్చకర్పూరం వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. టెంపుల్ స్టైల్లో చాలా రుచిగా ఉంటుంది. తర్వాత యాలకులు కూడా 2-3 పొడి కట్టుకొని ఆ యాలకుల పొడి కూడా ఇందులో వేసేసుకోండి.
తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక మీడియంలో పెట్టుకుని రెడీ చేసి పెట్టుకున్న ఈ మోదకల్ని చిన్న చిన్న ఉండలుగా పూరిల్లా చేసుకుని అందులోకి ఈ కొబ్బరి తురుము చల్లారాక అందులో పెట్టుకుని ఇలాగ మోదకల్ని రెడీ చేసుకోండి. ఇక్కడ క్లిప్ మిస్ అయింది కొద్దిగా. ఈ మోదకలన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో ఇలా వేసేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇలా వేయించుకోండి. మోదకలు అనేవి రెడీ అయిపోతాయి. హైలో పెట్టుకుంటే లోపల ఉడకదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. గోధుమ పిండి కదా, పల్చగా చేసుకోవాలండి. చపాతీలు ఎలా చేసుకుంటామో అలాగ పల్చగా చేసుకొని ఆ కొబ్బరి తురుము అనేది అందులో పెట్టుకొని చుట్టూ ఇలాగ ఫోల్డ్ చేసేసుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. అట్లా చేసేసుకున్నాక ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. అంతేనండి, మోదకులు అనేవి రెడీ అయిపోయినాయి. ఇవి భగవంతుడికి గణపతికి సాయంత్రం పూజకి నేను రెడీ చేసుకున్నాను ఈరోజు. తర్వాత పూజా విధానం చూద్దాం. మార్నింగ్ ముడుపు కట్టడం మీకు తెలుసు కదా, అయినా ఒకసారి చూపిస్తున్నాను. ఒక ఎర్రటి వస్త్రం కానీ పసుపు వస్త్రం కానీ తీసుకుని దాని మీద పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు వేసుకొని గణపతిని తలుచుకుంటూ ఒక 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ బియ్యాన్ని గణపతిని తలుచుకుంటూ వేసుకుని ఇలా మూటలా కట్టి దాని మీద గంధము, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసేసుకొని ఒక పువ్వు కూడా పెట్టుకొని తర్వాత ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద అష్టదళ పద్మం, బియ్యపిండి, కుంకుమ, పసుపుతోటి వేసుకోండి. తర్వాత పూజా సామాగ్రి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, 2-3 రకాల పువ్వులు, గరిక, అలానే ప్రసాదాలు నేను చూపించాను కదా, కుడుములు, పానకము, అలానే ముడుపు తర్వాత విప్పి పరమాన్నం కూడా చేసుకుంటాము. అది కూడా నేను సాయంత్రం పూజకి రెడీ చేసుకుంటానండి. తర్వాత ఇలాగ మొత్తం దేవుళ్ళన్నిటికీ కూడా పసుపు, కుంకుమ, గంధము అన్నిటితోని బొట్లుగా పెట్టుకోండి. తర్వాత పువ్వులు కూడా అన్ని దేవుళ్ళకి అలంకరించుకోండి. తర్వాత పూజకి సిద్ధమండి. తర్వాత గణపతికి పూజ చేసుకోండి. దీపం వెలిగించి సంకల్పం చెప్పుకొని తర్వాత పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలతోటి పూజ చేసుకుని ముందు చేసుకోబోయే పూజకి ఏ విఘ్నాలు కలగకుండా ఉండాలని చెప్పి గణపతిని ప్రార్థించండి. ధూపం, దీపం, నైవేద్యం, వస్త్రం, ఆభరణం, తాంబూలం, నైవేద్యం అన్నీ కూడా సమర్పించుకోండి. ఇలాగ పంచపాత్రలో అన్నీ కూడా సంకల్పం చెప్పుకున్నారు కదా, తర్వాత అవన్నీ కూడా మంచిగా పూజ చేసేసుకోండి. మీ మనసులోని కోరికలు చెప్పుకుంటూ ఆ ముడుపు కట్టారు కదా అది కూడా గణపతి దగ్గర పెట్టుకొని గంధము ఇలా ప్రాణాయామం కూడా చేసుకోవాలి. తర్వాత మొత్తం అంతా గణపతికి పూజ చేసేసుకున్నాక సంకల్పం, మీ గోత్రనామాలు ఇవన్నీ చెప్పేసుకోండి. అన్నీ ఇలా చేసేసుకోండి. తర్వాత ఇలాగా మళ్ళీ సాయంత్రం పూజకి ఇలా ముడుపు కట్టేసుకొని రోజు మీరు నిత్య పూజకి ఎట్లా చేసుకుంటారో అలా చేసేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ సాయంత్రం పూజకి ఇలాగ అన్నీ కూడా 2-3 రకాలు మీ దగ్గర ఏవి అవైలబుల్ అంటే అలా పుష్పాలన్నీ రెడీ చేసుకోండి. గరిక కంపల్సరీ. తర్వాత 2-3 రకాల పళ్ళు, తాంబూలము అన్నీ కూడా మళ్ళీ సాయంత్రం పూజకి రెడీ చేసుకోండి. పానకము, వడపప్పు, కుడుములు. తర్వాత పూజ అంతా అయిపోయాక ఆ ముడిపినంతా విప్పి పరమాన్నం కూడా చేసి పెట్టుకోండి. ఇలాగా మొత్తం సాయంత్రం పూజకైతే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నారు కదా. ఆ సాయంత్రం పూజ సంధ్యా సమయంలో మొదలు పెట్టాలండి. సాయంత్రం 6 అయ్యేసరికి మొదలు పెడితే దీపం పెట్టుకొని తర్వాత మళ్ళీ గణపతికి పూజ అది చేసేసుకొని సంకల్పం చెప్పుకొని దీపం వెలిగించుకొని సంకల్పం చెప్పుకొని ప్రాణాయామం ఇవన్నీ చేసి పెట్టేసుకోండి. తర్వాత అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు కదా, గణపతికి ముందుగా షోడశ పూజ కూడా చేసుకోండి.
గణపతికి మనము ఏ ముడుపు కట్టినప్పుడు మనకి ఏ కోరికలు ఉంటే అవి చెప్పుకుంటూ మనము ముడుపు కట్టుకున్న అంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి. గ్రహదోషాలు పోతాయి. అలానే సొంత ఇల్లు కల నెరవేరాలంటే ఇలా ముడుపు కట్టుకుని చేసుకోండి, తప్పకుండా నెరవేరుతుంది. మీకు ఏ కోరికలు ఉన్నా పిల్లలకి విద్యాభ్యాసానికి కూడా చాలా మంచిది. పిల్లలు ఉంటే కంపల్సరీ పిల్లల చేత చేయించండి. తర్వాత సాయంత్రం పూజకి ముందుగా ఆచమనం చేయాలి. తర్వాత గణపతి పూజ చేసుకోవాలి, దీపారాధన చేసుకోవాలి, సంకల్పం, షోడశ పూజ, షోడశోపచార పూజ కూడా చేసుకోండి. శుద్ధోదక స్నానం, వస్త్రం, గంధం, అక్షంతలు, పుష్పాలు అన్నీ సమర్పించుకోండి. నైవేద్యం, హారతి, మంత్రపుష్పం, సాష్టాంగ నమస్కారం ఇవన్నీ కూడా సమర్పించేసుకోండి. తర్వాత గరికతోటి పూజ చేసుకోండి. అంతా అయిపోయాక గణపతి అష్టోత్తరాలు, తర్వాత 21 గణపతికి 21 సంఖ్య అంటే చాలా ఇష్టం, అది కూడా గరికను పెట్టేసుకోండి. తర్వాత వ్రత కథలు ఉంటాయి, ఆ కథలు కూడా చదువుకోండి. 6 బయట వీలైతే చంద్రునికి అర్ఘ్యం కూడా సమర్పించుకోండి. మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ప్రొద్దున్నుంచి ఉపవాసం ఉండి చేయాలి. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లిపాయ అది తినకూడదండి. ఉల్లిపాయ నాన్ వెజ్ ఇవన్నీ ఏమీ తినకూడదు. అలా నిష్టగా పూజ చేసుకుని లాస్ట్లో హారతి ఇచ్చుకోండి. అంతా అయిపోయాక బయట అర్ఘ్యం ఇచ్చుకోండి. చంద్రుడు కనిపిస్తే, లేదంటే చంద్రుడి ప్రతిబింబాన్ని చూసుకుంటూ 3 సార్లు ఆవు పాలు బియ్యంతో అర్ఘ్యం ఇచ్చుకోండి. తర్వాత పూజ అంతా అయిపోతుంది. నెక్స్ట్ డే ఉదయాన్నే మళ్ళీ నిత్య పూజ చేసుకొని కొంచెం నైవేద్యం సమర్పించి మూర్తిని, గణపతిని కదుపుకోండి. తర్వాత అవన్నీ కూడా తీసేసి పచ్చడి మొక్కల్లో కానీ పారే నీటిలో కానీ వేసేసుకోండి. అంతేనండి, సంకటహర చతుర్దశి పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను మా ఇంట్లో ఎలా చేసుకున్నానా అన్నది చూపిస్తున్నాను. ఇది నచ్చితే తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా గణపతి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకోండి. చాలా శుభాలు కలుగుతాయి. తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ గణపతి ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ పూజ ప్రతి నెల వీలైతే చేసుకోండి, లేదంటే ఎన్ని నెలలు మొక్కుకుంటే అన్ని నెలలు చేసుకోవచ్చు. నేనైతే ప్రతి నెల వీలున్నంత వరకు చేసుకుంటానండి. తప్పకుండా నేను ఈ పూజ చేసి నా కోరికలను నేను నెరవేర్చుకుంటున్నాను. గ్రహదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. తప్పకుండా ఈ పూజ చేసుకోండి. చాలా శుభాలు జరుగుతాయి. మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ గణపతిని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఇలా చేసుకోండి. అన్నీ కూడా శుభాలు కలుగుతాయి. అందరి మంచి కోరి నేను చెప్తున్నానండి. వీలున్నంత వరకు అందరూ చేసుకోవడానికి ప్రయత్నించండి, లేదంటే గుడి కన్నా వెళ్ళి దర్శించుకోండి. తప్పకుండా శుభాలు కలుగుతాయి. మీ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. పిల్లలకు కూడా చాలా మంచిదండి పూజ. వీలైతే వాళ్ళ చేత తప్పకుండా చేయించండి, లేదంటే వాళ్ళ బదులు తల్లిగా మీరైనా చేయొచ్చు. అంతేనండి, పూజా విధానం అంతే, ఇట్లానే చేసుకోవచ్చు. ఏమీ చేయలేని వాళ్ళు కనీసం సంకటహరనాశ స్తోత్రం అనేది ఉంటుంది, అదన్నా చదువుకోండి. తప్పకుండా అందరికీ శుభాలు జరుగుతాయి. ధన్యవాదములండి. తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్